ఈ రోజు మనం వసుంధర సీరియల్ సెట్ లో ఉన్నాము. నాతో పాటు బ్యూటిఫుల్ హీరోయిన్ హేమశ్రీ ఉన్నారు. హాయ్ హేమశ్రీ. హలో హేమశ్రీ, పాపే నా జీవన జ్యోతి మా టీవీలో టెలికాస్ట్ అవుతుంది. ఆ సీరియల్లో నేను మిమ్మల్ని చూశాను. వండర్ఫుల్ గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ యాజ్ యూజువల్ వసుంధర సీరియల్ ఎలా ఉండబోతుంది, మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చాలానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వసుంధర అనే వర్డ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, అంత బ్యూటిఫుల్ గా ఉండబోతుంది సీరియల్. ఓకే, సో వసుంధర మీరే కదా ఈ సీరియల్లో? అవును. నైస్. వసుంధర నిజంగానే బ్యూటిఫుల్ నేమ్ కదా, చాలా బాగుంటుంది వసుంధర. అది చెప్పేది అండ్ వినడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎస్, ఈటీవీకి వసుంధర అనే నేమ్ కి కూడా చాలా అనుబంధం ఉంది, తెలుసా మీకు? విన్నాను. విన్నారా? ఎస్, వసుంధర అనే పేరు చాలా యూనిక్ యాక్చువల్ గా. అండ్ ఈటీవీలో మొదటి నుంచి కూడా వసుంధర అనే పేరు ఈటీవీ పేజ్లో కానీ ఒక ఎడిషన్ అవుతుంది. అండ్ ఈటీవీలో టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రామ్స్లో వసుంధర అనే ప్రోగ్రామ్ కానీ ఎవ్రీథింగ్ వసుంధర అనేది ఈటీవీలో ఒక మంచి కనెక్షన్. ఎట్ ది సేమ్ టైం మన సీరియల్ కూడా ఈటీవీలో వసుంధర అనే పేరుతో చాలా పాపులర్ అవ్వబోతుంది. అండ్ చెప్పండి, యాక్చువల్గా చాలా మందికి హేమశ్రీ తెలుసు, బట్ హేమశ్రీ గురించి పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి తెలియదు. సో మీరు చెప్పండి, హేమశ్రీ అసలు ఎక్కడ పుట్టింది? బెంగళూరులో. బెంగళూరు. కన్నడ అమ్మాయా? బట్ చూడడానికి తెలుగు అమ్మాయి, మాట కూడా ప్యూర్ తెలుగు అమ్మాయిలా ఉంది. ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను. నైస్ నైస్. ఏంటి హేమశ్రీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. నా ఫుల్ నేమ్ హేమశ్రీ ఎస్ఎం. అమ్మ నాన్న బెంగళూరులోనే ఉంటారు. ఫాదర్ ఇస్ అ బిజినెస్ మ్యాన్, అమ్మ వచ్చి హౌస్ వైఫ్. అండ్ ఐ హ్యావ్ వన్ బ్రదర్, అన్నయ్య కూడా ఉన్నారు. ఓకే, బ్రదర్ ఏం చేస్తుంటారు? హీ ఈజ్ స్టడీయింగ్ ఎంబీఏ నౌ. ఎంబీఏ. అండ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ ఇన్ కరెస్పాండింగ్స్. సో ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చాను కదా, సో డిగ్రీతో కంప్లీట్ చేశాను. సో ముందుకి ఎంబీఏ చేయాలంటే కూడా 2 ప్రాజెక్ట్స్, సో అక్కడితో ఆపాను. సో ఐఎమ్ ఇంటూ ఇండస్ట్రీ ఓన్లీ ఇప్పుడు. అది కాకుండా ఐఎమ్ ప్లానింగ్ టు టేక్ ఫ్యాషన్ డిజైనింగ్. ఫ్యాషన్ డిజైనింగ్లో కోర్స్ చేసి లైక్ మై ఓన్ బొటిక్ అలాంటి బిజినెస్లో ముందు వెళ్దామని నా మైండ్ సెట్ ఉంది నెక్స్ట్. సో మీకు ఫ్యాషన్ డిజైనింగ్ మీద కూడా మంచి గ్రిప్ ఉంది. వెరీ మచ్. రైట్. సో యాజ్ ఎన్ హీరోయిన్, అంటే ఇప్పుడు మీరు యాక్ట్రెస్ కాబట్టి ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటే ముందు ముందు ఫ్యాషన్ డిజైనింగ్ లో కూడా లైక్ అంటే మీ డ్రెస్సెస్ మీరే డిజైన్ చేసుకుంటారు. ఆల్రెడీ ఇప్పటికి స్టార్ట్ చేసేసారా మీరు? డిజైన్ స్టార్ట్ చేయలేదు, బట్ ఐ లైక్ డిజైనింగ్. లైక్ డిజైనింగ్? కాస్ట్యూమ్ డిజైన్ ఇక్కడ క్యారెక్టర్ ఇలాగే ఉండాలి కాబట్టి తప్పదు. బట్ బయట వసుంధర కాకుండా హేమశ్రీ అంటే ఐఎమ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ క్యారెక్టర్. చాలా మోడర్న్ గా ఉంటాను. ఐ లవ్ టు డిజైన్, కొత్త కొత్త వెరైటీస్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ట్రై చేయాలని చాలా మైండ్ లో ఉంది నాకు. ఐ హ్యావ్ వన్ డ్రీమ్, లైక్ ఇప్పుడు అవార్డ్ ఫంక్షన్స్ కి అందరికీ ఆర్టిస్ట్ కి దే డిజైన్ కదా, అలా నాకు డిజైన్ చేయాలని ఉంది. సో హోప్ నెక్స్ట్ ఇండస్ట్రీ కాకుండా బిజినెస్ ఏమైనా ట్రై చేయాలంటే నా మైండ్ లో ఫ్యాషన్ డిజైనింగ్ అనేది. బట్ ఆల్టర్నేట్ ఆప్షన్ మాత్రం చాలా స్మార్ట్ గా పెట్టుకున్నారు పక్కన. అవునవును, డెఫినెట్లీ ఉండాలి కదా. సో స్వీట్, సో స్వీట్. సో పాపే నా జీవన జ్యోతి సీరియల్లో మీ క్యారెక్టర్ మేము ఆల్రెడీ చూసున్నాము. లైక్ అంటే బెంగళూరు నుంచి వచ్చినప్పటికీ కూడా తెలుగు చాలా వండర్ఫుల్ గా మాట్లాడుతున్నారు. అట్ ది సేమ్ టైం తెలుగులో కూడా చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. అండ్ వసుంధర సీరియల్లో క్యారెక్టర్ మెయిన్ లీడ్ కాబట్టి మీరు వసుంధరతో మీరు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఏమైనా డిఫికల్ట్గా అనిపిస్తుందా? డిఫికల్ట్గా లేదు, డిఫికల్ట్ ఏం అనిపించట్లేదు. బట్ క్యారెక్టర్ ఛాలెంజింగ్గా ఉంది. నేను వసుంధర అనే గెటప్స్ చూసేసరికి ఐ థాట్ మళ్ళీ సేమ్, మళ్ళీ ఇన్నోసెంట్, వెరీ ఇన్నోసెంట్, అన్నిటికీ ఏడవడం. అండ్ నెక్స్ట్ ఓవర్కమ్ చేయకుండా అమ్మాయి దాన్నే ప్రొలాంగ్ చేసి వెయిట్ చేస్తూనే ఉంటుందా అని అనుకున్నాను. బట్ నో, వసుంధర ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఎవరిని సజెషన్ లేకుండా షీ ఈస్ ట్రైంగ్ టు టేక్ హర్ స్టాండ్ అనేది నాకు చాలా నచ్చింది దీంట్లో. అంటే జనరల్ గా పాజిటివ్ గా ఇక్కడ ఈ సీరియల్లో వచ్చేసేసి నాకు మీ క్యారెక్టర్ తెలిసింది ఏంటంటే కంప్లీట్ గా హెల్పింగ్ నేచర్ అని చెప్పేసి. బట్ ఆ హెల్పింగ్ నేచర్ కూడా మీకు నెగిటివ్ గా స్ప్రెడ్ అవుతుంది. ఐ మీన్ అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు దాన్ని నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. లైక్ అంటే నెగిటివిటీ అనేది నాట్ ఓన్లీ ఇన్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఎక్కడైనా కానీ నెగిటివిటీ అనేది ఎక్కడైనా ఉంటుంది. బేసిక్గా ప్రొఫెషనల్ లైఫ్లో ఈ సీరియల్లో నెగిటివిటీ చూస్తున్నారు, బట్ పర్సనల్ లైఫ్లో కూడా నెగిటివిటీ అనేది ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఆబ్వియస్లీ చేస్తాము. అందరి లైఫ్లో నెగిటివిటీ అన్నది ఉండాలి, ఉంటుంది కూడా. మనం ఏం చెయ్యకపోయినా చేస్తే కూడా 5 fingers ఆర్ నాట్ సేమ్ కదా. ఎవ్రీ వన్
మేము మంచిది చేస్తే కూడా నెగిటివ్ దాంట్లో కూడా చూస్తారు. ఐ హ్యావ్ సీన్ నెగిటివ్ కూడా లైఫ్లో. అండ్ టెల్ మీ అబౌట్ ది సీరియల్ వసుంధర సీరియల్. సో కాస్టింగ్ అంతా ఎలా అనిపిస్తూ ఉంది? లైక్ అంటే ఆల్మోస్ట్ సీరియల్ ఫస్ట్ అండ్ సెకండ్ స్కెడ్యూల్స్ అంతా పూర్తయిపోయాయి కదా, సో ఎలా అనిపిస్తూ ఉంది మీకు కాస్టింగ్తో? కాస్టింగ్తో యాక్చువల్లీ నేను ఇంకొక సీరియల్ టేకప్ చేయాలని నా మైండ్లో ఉండేది కాదు. సో ఎవ్రీవన్ వేర్ లైక్ లేదు ట్రై చేయని, నేను ఛాలెంజింగ్గా తీసుకోవాలి. గెటప్ సేమే ఉంది కంపేర్ టు దట్ సీరియల్, గెటప్ సేమే ఉంది, బట్ క్యారెక్టర్ ఈజ్ ఆబ్వియస్లీ డిఫరెంట్. కాస్టింగ్ కూడా చాలా మంచిగానే జరిగింది. ఐ వెంట్ లుక్ టెస్ట్ ఇచ్చాను, వచ్చాను. విత్ ఇన్ 1 వీక్ ఓకే యువర్ సెలెక్టెడ్, షూటింగ్ స్టార్ట్ అని చెప్పారు. యా ఛాలెంజింగ్గా ఉంది. ఐఎమ్ వెయిటింగ్ నెక్స్ట్ ఇంకా ఎలా ఉంటుంది, అమ్మాయి ఎలా డిఫికల్టీస్ని అవుట్కమ్ చేస్తుంది అని వెయిట్ చేస్తున్నాను. నైస్. అండ్ ఛాలెంజింగ్స్ అన్నారు కాబట్టి ఇక్కడ మిమ్మల్ని ఇంకొక విషయం అడుగుతాను నేను. లైక్ అంటే ఇప్పుడు 2 రోల్స్ మీరు ఆల్రెడీ ప్లే చేస్తూ ఉన్నారు. ఏ రోల్ మీకు డిఫికల్ట్ అని అనిపిస్తుంది? లైక్ అంటే ఛాలెంజింగ్గా తీసుకుంటే ఇది కొంచెం వసుంధర రోలా? వసుంధర కంపేర్ టు దట్ రోల్? కంపేర్ టు దట్ దాంట్లో ఏంటంటే కంప్లీట్ ఏడుపు, యూనో స్ట్రాంగ్గా కూడా ఉంది, బట్ నాట్ రెగ్యులర్గా స్ట్రాంగ్గా రాదు అమ్మాయి. ఏదైనా షీల్ సాఫ్ట్గానే డీల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ కనెక్టెడ్ టు మదర్, అమ్మకి కనెక్ట్ అయింది కాబట్టి అలా ఉంది. ఇది ఏంటంటే నా ఆపోజిట్లో ఒక అబ్బాయి ఉన్నాడు. సో ఆ అబ్బాయిని నేను ఎలా ఓవర్కమ్ చేస్తాను అనేదే యూనో మొత్తం. ఆయన చాలా రూడ్గా ఉన్నాడు, నేను ఎలా ట్రై చేస్తాను, ఐ మీన్ హిల్ కమ్ అండ్ హ్యాండిల్ చేసేదే ఆ అమ్మాయిని వేరే విధంగా హ్యాండిల్ చేస్తారు. సో దాన్ని నేను ఎంత స్మార్ట్గా నేను దాని నుంచి బయటకు వస్తాను అనేది. యా కొంచెం కోపంలో నేను ఎలా కనిపిస్తాను ఫ్రేమ్ మీద అని నేను చూసుకోలేదు, బట్ ఇక్కడ యా బాగుంది. కొంచెం డిఫికల్ట్ యాక్చువల్లీ ఇది. ఎస్, మేము కూడా ఇందాక ఫోటోషూట్ చూసినప్పుడు ఆ డిఫరెంట్ యాంగిల్స్లో ఆ ఫొటోస్, లైక్ అంటే ఆ కోపం, బాధ, భయం అన్నీ కలిపి ఎక్స్ప్రెస్ చేయడం నిజంగానే వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ అనమాట. లైక్ అంటే ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి. బేసిక్గా సౌత్ అంటే అఫ్కోర్స్ ఎక్కడ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.